అనగనగా పుష్కరపట్నం అనే ఊర్లో కుమారస్వామి అనే యువకుడు ఉండేవాడు. అతనికి తెలివితేటలు, ఆరాటం రెండూ ఎక్కువ. కాని అతనికి ఉన్న అద్భుతమైన లక్షణం ఆత్మవిశ్వాసం. గ్రామంలో అందరూ కష్టపడి పని చేసేవాళ్లు. అయితే ఆ ఊరి పక్కనే ఉన్న అరణ్యంలో ఒక రహస్య ద్వారం ఉందని, దాని వెనుక అపారమైన నిధిదాగి ఉందని పురాణం చెప్పేది. అయితే ఆ ద్వారాన్ని తెరవడానికి ఒక ప్రత్యేకమైన మంత్రం తెలియాలి. ఊర్లో చాలామంది ఈ నిధిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించారు, కాని ఎవరూ విజయాన్ని చూడలేదు. ఒకరోజు ఊరిలో ఒక మాంత్రికుడు ప్రవేశించాడు. అతని వస్త్రధారణ, తెల్లని గడ్డం, చేతిలో ఉన్న కాంతిమయ దండం చూశాక గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆయన మాట్లాడుతూ, ఈ అరణ్యంలో నిన్ను ధనవంతుణ్ణి చేసే రహస్య గుహ ఉంది. కాని దాన్ని తెరవాలంటే ధైర్యం కావాలి అని అన్నాడు. మరో రోజు కుమారస్వామి ఆసక్తిగా అడిగాడు, దాని తాళం ఎలా తెరుచుకుంటుంది? మాంత్రికుడు చిరునవ్వుతో, అది చెప్పలేను. కాని ఒక సంకేతం ఇస్తాను, ఎవరికైనా నిజమైన విశ్వాసం ఉంటే వారి మాటలు నిజమవుతాయి అని చెప్పాడు. ఈ వార్త ఊరంతా వ్యాపించింది. చాలామంది రహస్య ద్వారం తెరుచుకో అని గట్టిగా చెప్పి చూశారు. మరికొందరు నేను ధనవంతుడవుతాను అని ప్రయత్నించారు. కాని ద్వారం కదల్లేదు. కాని కుమారస్వామి మాత్రం తనపై సంపూర్ణ నమ్మకంతో రహస్య ద్వారం వద్దకు వెళ్ళాడు. గుండెనిండా ధైర్యంతో, ఈ తలుపులు తెరుచుకుంటాయి, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది అని గట్టిగా పలికాడు. వెంటనే గదిలో ఒక పెద్ద కదలిక మొదలైంది. ఆశ్చర్యంగా రహస్య ద్వారం తెరుచుకుంది. కుమారస్వామి లోపలికి వెళ్లి చూశాడు. అక్కడ బంగారు నాణేలు, విలువైన రత్నాలు. కాని అతను లోపల అడుగు పెట్టగానే ఒక రాతి విగ్రహం ప్రాణం పోసుకుని మాట్లాడటం ప్రారంభించింది. తలుపు తెరిచావు, కాని నీవు నిజమైన ధనాన్ని పొందడానికి అర్హుడివా అని అది ప్రశ్నించింది. గదిలో 3 బంగారు పాత్రలు మెరిసిపోతున్నాయి. మొదటిది బంగారు నాణేలతో నిండినది, రెండోది మెరుస్తున్న మాణిక్యంతో నిండినది, మూడోది ఒక సాధారణమైన తామర పుష్పంతో నిండినది. నిజమైన ధనం ఏది అని విగ్రహం అడిగింది. కుమారస్వామి కొద్దిసేపు ఆలోచించి తామర పుష్పాన్ని ఎంచుకున్నాడు. వెంటనే రాతి విగ్రహం చిరునవ్వుతో మాయమైపోయింది. గదిలోని శాసనాలు మెరుస్తూ ఒక వాక్యం వెలువరించాయి, నిజమైన నిధి బంగారం కాదు, జ్ఞానం మాత్రమే. కుమారస్వామి ఊరికి తిరిగి వెళ్ళాడు. కాని అతను బంగారం మొత్తం తీసుకురాలేదు, అది కూడా ఊరికి మేలు చేసే విధంగా మాత్రమే ఉపయోగించాడు. ఊరు నూతనంగా మారిపోయింది. ఈ మార్పులు రాజుగారి దృష్టికి వచ్చాయి. రాజు కుమారస్వామిని తన ఆస్థానానికి పిలిపించాడు. నువ్వు ధనం చూసి ఆశపడలేదు, నీ తెలివితో ఊరిని అభివృద్ధి చేశావు. అటువంటి మనిషే నా మంత్రి కావాలి అని రాజు కుమారస్వామిని మంత్రిస్థానం కట్టబెట్టాడు. కేవలం ధనం సంపాదించడం కాదు, దాన్ని మంచికి వినియోగించడమే నిజమైన